హాయ్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు మన ఛానల్లో మీకు చాలా స్పెషల్ వంటకం తీసుకొచ్చాను. అదేంటనుకుంటున్నారా? చింత చిగురు చికెన్. చింత చిగురు అంటే మన తెలుగులో తరగని పులుపు తినే ఆకులు అని అర్థం. ఇవి మన పల్లెటూరులో చాలా సాధారణంగా లభించే ప్రత్యేక రుచితో ఉండే ఆకులు. ఈ చింత చిగురు ఆకులు ఉపయోగించి మనం వండే చికెన్ కూరే ఈ రోజు మీకు చూపించబోతున్నది. ఇది ఆంధ్ర వంటకాలలో ఒక రకమైన పల్లెటూరు స్టైల్ వంటకం. చింత చిగురు పులుపు వల్ల ఈ చికెన్ కి ఒక ఆరబోత రుచినిస్తుంది. మన తెలుగు వంటలలో కొన్ని వంటకాలు కేవలం రుచి మాత్రమే కాదు, అవి ఒక అనుభూతి, ఒక స్మృతి. అలాంటి ప్రత్యేకమైన వంటకం చింత చిగురు చికెన్. వేసవి ప్రారంభంలో చెట్లపై పచ్చగా మెరిసే కొత్త చింతపండు మొగ్గలు అవే చింత చిగురు. ఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ ఒకసారి ఆ ఆకులతో వండిన చికెన్ టేస్ట్ చేస్తే మీరు మర్చిపోలేరు. చింత చిగురు చికెన్ అనేది కేవలం వంటకం కాదు, ఇది ఒక ఊరి వాసన, ఒక తినే స్మృతి, ఒక తీరని రుచికి పాతనాటి ఊరులకు మధ్య ఉన్న బంధం. మీ ఇంట్లో ఒక్కసారి ఈ వంటకం ట్రై చేయండి. రుచి చూసాక మీరు కూడా అనిపించకుండా ఉండలేరు. ఇది మనది, మన తెలుగు వంటకం. ఇక రుచి చూసేందుకు సిద్ధమా? ఆహారంతో ఆత్మ ఉండాలంటే ఇది ఇలాంటి వంటకాల్లోనే ఉంటుంది. మిత్రులారా, మరి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి.
చికెన్ అయితే సూపర్ గా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు నేనైతే అన్నంలోనికి వేసి తినేస్తాను. బయట అయితే వెదర్ చాలా కూల్ గా ఉంది, వర్షం పడుతుంది. నేనైతే చింత చిగురు చికెన్ వేడి వేడి అన్నంలోనికి వేసి తినేస్తాను. నా కడుపుకి హాయిగా ఉంటది, నా మనసుకి ఆనందం నింపేస్తుంది. ఓకేనండి, నా సన్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు నేను చేసిన చింత చిగురు కూర ఎలా ఉంది చెప్పేస్తాడు, తిని చూపిస్తాను బాబు కూడా. మిత్రులారా, మీరు కూడా ఈ వంటకం ట్రై చేసి మీ కుటుంబంతో పంచుకోండి. గుండె నిండే రుచితో ఒక్కసారి తింటే మర్చిపోలేరు. ఇలాంటి మరెన్నో తెలుగు సాంప్రదాయ వంటల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన పాత వంటలు ఇప్పుడు మన గొంతులో, మన చెయ్యిలో. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వంటకంతో. బాయ్ బాయ్. సూపర్ అండి, చింత చిగురు చికెన్ మా ఇంట్లో చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా వచ్చింది, సూపర్ గా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. బయట అయితే వెదర్ చాలా కూల్ గా ఉంది. వేడి వేడి అన్నంలోనికి చింత చిగురు చికెన్ తింటుంటే నా కడుపుకి అయితే హాయిగా ఉంది, నా మనసుకైతే సంతోషం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.